బై బై అనొద్దు. హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇవాళ చికెన్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈ అటు ముఖం పెట్టి చెప్పే మంచిగా. హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇవాళ ఇంకా మా ఇంట్లో చికెన్ వండుతున్నా. బై బై చెప్పు. చెప్పు నాన్న. చికెన్ కారం వేసేసాం. మమ్మీ డాడీ గురించి చెప్పుతా. వీడియో కనబడద్దా మరి? ఉప్పు వేసేసాయి. అట్లా చెప్పు. దాన్ని అంది ఆ వీడియో కనబడితే గీడ కనబడితే కనబడుతుంది. ఏం వేసేసారు? ఉప్పు వేసిన తర్వాత ఇంకేం వేయాలి? అల్లం వేసేసాయి. ధనియాల పొడి వేసేసారా? ఫస్ట్ అయితే వేసేసాయి. ధనియాల పొడి టేస్ట్ కోసం ధనియాల పొడి వేసేసారా? తర్వాత కొంచెం కడుపులో కారంగా ఉండడానికి గరం మసాలా వేసేసాం. తర్వాత టేస్ట్ ఉండడానికి కొంచెం అల్లం వెల్లిగడ్డ బాగా కలిపి అందులో వేసేద్దాం. కొంచెం హెల్దీ కోసం కొంచెం పసుపు వేసేద్దాం. పసుపు ఎక్కువ అవుతా తక్కువ అవుతా? వేసేసిన. కొంచెం పసుపు వేసేద్దాం. తర్వాత ఏం చేద్దాం ఫ్రెండ్స్, కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్ తీసుకొని కొంచెం చికెన్ మసాలా వేసేద్దాం. చికెన్ మసాలా కొంచెం వేద్దాం. కొంచెం నూనె తీసుకుందాం. నూనె మూత తీద్దాం. ఎట్లా వచ్చింది సౌండ్? రెండు స్పూన్ల నూనె వేసేద్దాం. మొత్తం మిక్సింగ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చికెన్ కలుపుతున్నాం. మా ఇంట్లో ఇవాళ చికెన్ ఫ్రెండ్స్. మా పాప కోసం చికెన్ తీసుకొచ్చిన, కానీ నా ముఖమే బాగాలేదు, బ్లాక్ ఉన్నది. చూడు అక్కడ. ఇప్పుడు పెరిగేసేద్దాం. ఇప్పుడు పెరిగేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కదా, పిల్లలకి హెల్దీ ఉండడం కోసం కొంచెం పెరిగేసేద్దాం ఫ్రెండ్స్. మొత్తం పెరిగేసేసిన. కావాలంటే మధ్యాహ్నం మా పాప కోసం మళ్ళీ 10 రూపాయలు పెరిగి ప్యాకెట్ మళ్ళీ ఒకటి తీసుకొస్తా. మొత్తం కలిపేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా లప్పం అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. చేతులు ఇప్పుడే ఫ్రెష్గా కడుక్కున్న ఫ్రెండ్స్, గలీజుకుని అనుకోకండి. మా డాడీ చూడండి ఇంకా ఆనియన్స్ వేగినాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ఏం వేయాలా? మనకు టేస్ట్ మంచిగా రావాలంటే ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాం. కొత్తిమీర పుదీనా రెండు కలిపేస్తుంది మా పాప అయితే. ఇక్కడ చూడండి. వద్దు బిడ్డ వద్దునా. వేగిన తర్వాత ఏం వేసుకోవాలా నాన్న? అరణి కర్రబైపోతుంది. వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్. హైదరాబాద్ భాషలో, మా విలేజ్ భాషలో అల్లం వెల్లుల్లి గడ్డ అంటారు. నెక్స్ట్ అల్లం పేస్ట్ తర్వాత ఏం వేయాలి? తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఓకే. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకొని టమాటా, పుదీనా, ఉల్లిగడ్డ, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా దీంట్లో వేసేసుకోవాలి. టమాటా వేసేసుకొని మొత్తం రౌండ్గా కలిపేసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత మనం కలుపుకొని ఫస్ట్ పెట్టుకున్న చికెను దీంట్లో వేసేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అవుతుందో. మొత్తం టమాటా ఉడికిపోతుంది. గ్రేవ్గా వచ్చేస్తుంది బయటకు అంతా. సండే ఇవాళ ఇంట్లో ఉన్నా అని చెప్పి జాబ్కి వెళ్ళలేను. మా భార్య నాకు పని చేపిస్తుంది. మా వైఫ్, మా మిస్సెస్, నా లవ్, నా కొవ్వు చేపిస్తుంది. ఏం చేయాలా? కొంచెం
లైట్గా కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ పెరుగు కొంచెం కారం మీద వచ్చేస్తుంది అనమాట. దానికోసమే మళ్ళీ కొంచెం టేస్ట్గా ఉండడానికి కొంచెం లైట్గా కారం వేసుకోవాలా. కారం వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకొని అయిపోయింది. చికెన్ మసాలా కూడా అయిపోయింది ఫ్రెండ్స్. తీసుకురావాలా. నా పిల్లలు డిమార్ట్ పోదామంటారు, విశాల్ మాట పోదామంటారు, ఏ మాట పోదామంటారో తెలియదు. మా చిన్నదైతే మాత్రం విశాల్ మాట పోదామంటారు. మా చిన్నదంటే మా హరి చికెన్ విత్ బగారా రైస్. చికెన్ విత్ బగారా రైస్ సండే. ఆ చెత్త కావాలి రాకూడదు ఈ వీడియో. మనం చూసే మన వ్యూవర్స్ కూడా బాగుండాలి కదా. కొంచెం బ్రేవ్ అయిన తర్వాత ఏం చేయాలా, మంచిగా ఉడికిన తర్వాత కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ చేస్తున్నాడు కర్రీ వండుతున్నాడు. ఆల్రెడీ ఇందాక మిక్స్ చేసి పెట్టాను కదా పెరుగు, కారం వేసిన చికెన్ని దీన్ని ఏం చేయాలా, మొత్తం మళ్ళీ ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకొని ఒక్కొక్క పీసు ఇట్లా డివైడింగ్ చేసి దీంట్లో వేసేసేయాలి ఫ్రెండ్స్. దీంట్లో వేసేస్తే సమ్మర్గా ఫ్రెండ్స్ పిల్లలకు కొంచెం కడుపులో వేడి అవుతుంది అని చెప్పి పెరుగు తీసుకొచ్చి కలిపిన దీంట్లో. దానికోసమే కొంచెం టేస్ట్ కూడా ఇలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. మీరు కూడా ట్రై చేయండి. ఈ పెరుగుతో పాటు మా పాప మా ఏడుస్తుంది, ఇంకా కాలేదు, తినాలనికి టైం ఉన్నది, తినాలి ఆగు. ఈ పెరుగు తీసుకొచ్చి కలిపిన ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ కదా పిల్లలకి కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది. దానికోసమే ఈ పెరుగు కలిపిన. కొంచెం తింటే కూడా టేస్ట్ బాగుంటుంది విత్ బగారా రైస్తోని. సండే వస్తే ఇది నాట్ డ్యూటే ఫ్రెండ్స్. వారం అంతా వాళ్ళు చేస్తారు కదా ఫ్రెండ్స్, లేడీస్ కూడా రెస్ట్ ఇవ్వాలి కదా, దానికోసమే. అయిపోయింది. తర్వాత ఏం చేయాలా, కలుపుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. కింద మన టమాటా ఉంది కదా, అదంతా కంప్లీట్గా మొత్తం ఒక దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలా. మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 చుక్కల నూనె మళ్ళీ దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే పైనుంచి వేసుకుంటే కూడా టేస్ట్ వెరైటీగా వస్తుంది, బాగుంటుంది. కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా బాగా ఉడుకుతుంది పెరుగు వేసుకుంటే. మీరు కూడా అందరూ సమ్మర్లో ట్రై చేయండి, బాగుంటుంది. నా ముఖమేమి నల్లగా ఉంది ఫ్రెండ్స్, బాగాలేదు. మా భార్య వీడియో తీస్తూ ఉంది పొద్దున లేచి. వద్దే పండు చెప్తే ఇనవే పండు అంటే తీస్తుంది మా పిల్లము. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఆ తర్వాత మంచిగా కలుపుకొని దాని తర్వాత ఏం చేయాలంటే మొత్తం కలుపుకొని కొంచెం లైట్గా కొంచెం మంట ఎక్కువ పెట్టుకొని ఉడికిన తర్వాత కాదు, ముందే వేసేసేసాలి కొత్తిమీర. ఎందుకంటే దాంతోపాటే ఉడికిపోతుంది కొత్తిమీర కూడా. స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కంప్లీట్ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తుందో ముక్క. ఇంకా ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది. కొంచెం పిల్లల కోసమే కొంచెం పెరుగు తీసుకొచ్చేసిన తర్వాత బగారా రైస్ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, అప్పటిదాకా ముక్క ఉడికేదాకా మనం హోల్లో ఉందాము. దాని తర్వాత కొంచెం సిమ్ములో బయటకు పోకుండా ఉండడానికి దీనిపైన ఇది ఏమంటారు దీన్ని రోల్ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, కొద్దిసేపు హోల్లో ఉన్న తర్వాత మళ్ళీ మనం చికెన్ ఉడికిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అప్పటిదాకా కొంచెం సేపు హోల్లో ఉందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.
నెక్స్ట్ చికెన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమవుతుంది అంటే బగారా రైస్. బగారా కోసం నేను పొయ్యి పైన ఎసరు పెట్టాను, బగారా వేసి. ఇది అవ్వగానే దీంట్లో రైస్ వేసేస్తే అయిపోతుంది. బగారా రైస్ ఆల్సో కంప్లీటెడ్. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో అయిపోయింది. మళ్ళీ రేపటితో మరిన్ని వీడియోస్తో రేపు కలుద్దాం. బాయ్ బాయ్. Mommy, your phone.